హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది క్యాలీఫ్లవర్ ఫ్రై అండి. క్యాలీఫ్లవర్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సైడ్ డిష్లా కాకుండా మనం అన్నంలో కలుపుకోవడానికి వీలుగా కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి రసమా అలాంటివి కూడా లేకుండానే ఇలా ఒకసారి ఇలా ముద్దలా చేసుకుంటే కనుక ఈ ఫ్రైని చక్కగా రైస్లోకి కలుపుకొని చక్కగా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. కాకపోతే దీంట్లోకి ఒక స్పెషల్ మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. నేనైతే ఇలా ఒక క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్ మనకి సైడ్న ఆకులు చివరకు ఆకులు అవి ఉంటాయి కదా, వాటితో పచ్చడి కూడా చేసుకోవచ్చండి. నేను అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను చూడండి. మనకి పురుగులు కనిపిస్తున్నాయి కదా, ఇలా ఆ పురుగులు అవి చక్కగా చూసుకొని క్లీన్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇలా మనం పగలపోటే చక్కగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేను అది పక్కన పెట్టాను కదా, లాస్ట్లో ఉన్నది కూడా వెనకాల ఉన్న తొడిమ, దాంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను మళ్ళీ ఎప్పుడైనా మీకు ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను చూడండి. మొత్తం అంతా ఇలా ఆ ఫ్లవర్ మొత్తం ఎక్కడ పురుగులు అవి లేకుండా చూసుకొని మొత్తం అంతా క్లీన్గా అయితే తీసుకుంటున్నాను. మీకు ఫ్రై పొడి పొడిగా కావాలంటే కొంచెం పెద్దగా తీసుకోండి. నేనైతే నాకు ముద్దలాగా కావాలని నేనైతే ఇలా కొంచెం చిన్నగానే ఆ పువ్వు అంతా అలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలా. ఇప్పుడు వాటిని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వాటర్ వేసుకొని కొంచెం పసుపును తర్వాత సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్ పెట్టుకుంటున్నానండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ధనియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత పెప్పర్, తర్వాత చెక్క, తర్వాత లవంగాలు, తర్వాత ఒక 3 ఇలాచీ తీసుకున్నానండి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకుంటున్నాను. అవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, కొంచెం హీట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఒక 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, అందుకని లాస్ట్లో వేసుకోండి నువ్వులు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసేసుకుందాం. తర్వాత నాకైతే ఇలా క్యాలీఫ్లవర్ అయితే కుక్ అయిపోయిందండి. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని నేనైతే వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం కోల్డ్ వాటర్ కూడా పోసుకోండి దాని మీద అయితే. తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రైకి సరిపడా. ఇప్పుడు దాంట్లోకి 4 వెల్లుల్లి రబ్బలు, తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఒక ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. తర్వాత మిర్చి, ఒక 2 మిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా స్లైసెస్ లాగాని లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకోండి. నేను స్లైసెస్ గాను చిన్న చిన్న ముక్కలు గాను 2 రకాలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా. తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. పసుపు ఆల్రెడీ ముక్కల్లో వేసాం కదా, అందుకని ఇక్కడ తక్కువ వేసాను నేను. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడే వేసుకుంటే ఉల్లిపాయలు చాలా తొందరగా మగ్గిపోతాయి. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఆయిల్లోనే. అప్పుడే మనకి కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇలా పేస్ట్ చేసుకున్నానండి వాటర్ వేసుకొని. మీకు స్టోర్ చేసుకోవాలంటే వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టుకోండి. నేనైతే మొత్తం అంతా పేస్ట్ ఇప్పుడే వేసుకుంటున్నాను.
అందుకనే నేను ఇలా పేస్ట్ లాగే పట్టుకున్నాను. మీరు పొడి పొడిగా పట్టుకుంటే కర్రీలోకి ముద్దగా రాదు. అందుకనే ఇలా పేస్ట్ లాగా పట్టుకుంటేనే మనకి కర్రీ కూడా అన్నంలో కలుపుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ మనం దినుసులన్నీ కూడా ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాయే కదా, కానీ ఇప్పుడు పేస్ట్లో కొంచెం వాటర్ పోసాం కాబట్టి కొంచెం ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు ఆయిల్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిల్లీ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ ఇప్పుడే వేసుకోండి, ముక్కలు వేసిన తర్వాత వేసుకుంటే సరిగ్గా కలవదు మనకి చిల్లీ పౌడరు. ఇప్పుడే వేసుకోవాలి చిల్లీ పౌడర్ కూడా. సాల్ట్ ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, సరిపడా ముక్కలకు కూడా సరిపోవాలి కదా అని. ఇప్పుడు చక్కగా మొత్తం పేస్ట్ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలకు కూడా మసాలా పేస్ట్ అంతా చక్కగా పట్టే వరకు ఇలా అయితే మొత్తం కలుపుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రై అయితే. నేను లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు ఇలా మగ్గించుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారు కదా. తర్వాత లాస్ట్లో కొత్తిమీర పుదీనా 2 కూడా వేసుకుంటున్నానండి. ఆ 2 వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం సేపు అలా ఫ్లేవర్ అంతా పట్టే వరకు లిడ్ క్లోజ్ చేసి పెట్టాను చూసారు కదా. ఇప్పుడు మొత్తం అయితే ఒక్కసారి కలుపుకుంటున్నాను. మీకు ముక్కల్లా కావాలని అనుకుంటే కనుక ఒక్క విజిల్ వచ్చే వరకు వేసుకోండి, సరిపోతుంది. నేనైతే 2 విజిల్స్ వరకు పెట్టుకున్నాను, నాకు కొంచెం ముద్దలా కావాలని. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసుకొని చూడండి. చక్కగా అన్నంలో కూడా బాగా కలుస్తుంది. ఇంక మీరు రసం, సాంబార్ అలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదే రైస్లోకి చక్కగా కలిసిపోతుందండి. ఇదే ప్రాసెస్లో మరి మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, మీరు లైక్ చేస్తేనే నా ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.